చేర్యాలపట్నంలో ఇండియా మిషన్ ఆస్తులను అమ్మినా కొన్నా నేరమవుతుందని ఇండియా మిషన్ ప్రతినిధులు తెలిపారు. చేర్యాలపట్నంలో ఇండియా మిషన్ ముఖ్యులు సమావేశం నిర్వహించారు. ఇటు సమావేశంలో ఇండియా మిషన్ మరియు ఫెలోషిప్ ఆఫ్ ఈవెంజలికల్ చర్చెస్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల చేర్యాల మండల కేంద్రంలో ఉన్న మిషన్ కాంపౌండ్ స్థలాన్ని గోపి జోనా మరియు అగ్రిప్ప అనే వ్యక్తులు అక్రమంగా నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కాంపౌండ్ దాదాపు 90 సంవత్సరాల క్రితం ఏర్పడి ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మందికి వైద్యాన్ని విద్యను అందిస్తూ మరియు ఆధ్యాత్మికంగా విరసిల్లుతూ చుట్టుప్రక్కల గ్రామాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్నది. ఇటు స్థలాన్ని ఎవరికి కూడా అమ్మడానికి కొనడానికి వీల్లేదని తెలిపారు. లేని ఎడల ప్రజల మరియు దైవ గ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ స్థలమును అమ్మడానికి లేదా కొనడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో రేవా శామ్యూల్, రెవరెండ్ ఇస్సాకు, టి డేవిడ్, టి ప్రణబ్ కుమార్, పజాషువా, జీవరత్నం, పాలు, కె జాన్సన్ బాబు, ప్రభాకర్, ప్రసాద్ కుమార్, సీను, దేవదాస్, యాకోబు, క్రిస్టఫర్, దినకర్, రాజా, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన చేర్యాలలో 1930 సంవత్సరంలో ఇండియా మిషన్ అనేది స్థాపించబడి నేటి వరకు కొనసాగుతుంది. దానికి మా తండ్రులు, మా నాయనలు మొదటి విశ్వాసులు. మేము మా చిన్నతనం నుండి దాంట్లో ప్రార్థనలు చేసుకున్నాము. అయితే ఈ మధ్య కొంతమంది బుద్ధి దురాశ పరులు చేరి దాన్ని అమ్మాలని, దాన్ని మేము డెవలప్ పేరుతో దోసుకోవాలని వాళ్ళ ఇష్టానుసారంగా చేయడానికి చూస్తుండ్రు. అట్టిది నేను 2009లో వాళ్ళని ఎదిరించి నేను ఎదిరిస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కూడా సబ్ కోర్టులో మేమే గెలిచినాం, మున్సిపల్ కోర్టులో మేమే గెలిచినాం, సబ్ కోర్టులో మేమే గెలిచినాం, హైకోర్టులో కూడా మేమే గెలిచినాం. అయినప్పటికీ కూడా మమ్మల్ని దాన్ని ఆ ప్రాపర్టీలోకి రాణిస్తలేదు. పోలీసులు అడ్డు పెట్టుకుంటారు. చర్చి కాదని అది ఫుడ్ సెంటర్ అని ఇంకేదో పెట్టి దాన్ని ఉపయోగించుకుంటారు. ఎటు పెట్టి ఆ ప్రాపర్టీ ఈ కాంపౌండ్ ఆ కాంపౌండ్ 2 కాంపౌండ్ వేరు ఉంటాయి, రెండింటికి రంపలు వేరుగా ఉన్నాయి. ఆ 2 కాంపౌండ్లను ఇది అసలు చర్చే కాదు, చర్చికి సంబంధం లేదు, మీకు సంబంధం లేదని మమ్మల్ని వెలగొట్టి దాన్ని అమ్ముకోవాలని చూస్తుండ్రు. ఇందులో ధనంజయ రెడ్డి ఆయన ముఖ్య పాత్ర వహిస్తుండు. ఆయన కొందరు కొత్తులు ఉండి దాన్ని కాజేయాలని చూస్తుండ్రు. దాన్ని ఏదైనా డెవలప్ చేస్తే మన ఊరికి అక్కడికి వస్తుందని మా ఆలోచన ఉంది. అటు చర్చిగా కొనసాగాలి, ఇంకో కొంత ప్రాపర్టీ ఉంది, ఏదైనా డెవలప్ చేస్తే ఊరికి అక్కడికి వస్తుంది, సంఘానికి అక్కడికి వస్తుందని మేము ఆలోచన చేస్తే మనం దాంట్లోకి రానియకుండా ఆ పరిసరాలకు కూడా రానియకుండా తన పలుకుబడి ఉపయోగించి మనం నానా రకాల ఇబ్బందులు పెడుతుండ్రు. దయచేసి దీని అందరి నేను మీడియాతో కోరేది ఏంటంటే మీరు కూడా మాకు సహకారం అందించి మేము పోరాటం చేసే దాంట్లో మీ పాత్ర మీ వంతుగా మాకు కృషి కలపాలని మీ సహకారం కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రేమతో మీరందరూ రావడం చాలా సంతోషం. ఇది ప్రజలకు తెలియజేయడానికి మీరు కూడా ఇష్టపడినందుకు మేము సంతోషిస్తున్నాం. కాబట్టి కనుక ప్రియులారా, ఇక్కడ ఇండియా మిషన్ అనే పేరు మీద స్థాపన చేయబడింది కనుక డేవిడ్సన్ అనే మిషనరీ ఒక ఆయన వచ్చి షేరియాలో ఉన్నటువంటి ఆస్తుని సంపాదించి అక్కడ ఒక చర్చి కట్టి ఆ తర్వాత అక్కడ బైబిల్ స్కూల్ అని అక్కడ కుష్ఠరోగులని కనుక ఇలాంటి ఒక ప్రాజెక్టులు ఏర్పాటు చేసి చాలా మందికి సేవ చేశారు. అంత మాత్రమే కాక భువనగిరిలో ఒకటి చేశారు, తర్వాత పెద్దపల్లిలో ఒకటి, ఆదిలాబాద్ ఒకటి, రామన్పేటలో ఒకటి, ఈలాగు ములుగునుగా. అయితే ఈలాగు ఈ యొక్క ప్రాజెక్టులను తయారు చేసి ఇక్కడ డెవలప్ చేశాం. కాబట్టి దాన్ని ఏం చేశారు, ఇండియా మిషన్ పేరు మీద ఈ ఆస్తులు సంపాదించిన తర్వాత కనుక ఆ తర్వాత దీన్ని సువార్త సహవాస సంఘం అనేది 1964లో రిజిస్ట్రేషన్ నంబర్ 70 దీన్ని సువార్త సహవాస సంఘం అని హైదరాబాద్ సొసైటీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కనుక ఇలాగూ ఈ సంఘాలన్నీ కూడా చర్చెస్ ఏమో ఈ యొక్క ఫెలోషిప్ ఆఫ్ ఎవెంజలికల్ చర్చెస్ కింద ఉంటాయి. ఆ తర్వాత మరి ప్రాజెక్ట్ ఎవరు నడిపియాలి అని అంటే ఈ యొక్క సంఘాల నుండి ఒక్కొక్క సంఘం నుండి 3 చొప్పున వెళ్ళాలి, వారిని ఒక కమిటీని చేయాలి. ఆ కమిటీ అప్పుడు దాని పేరు ఏంటిదంటే IMI అంటే ఇంటర్నేషనల్ మిషన్ ఇండియా అనేటువంటిది ఒక చెన్నైలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది 74లో. 64లో సువార్త సహవాస సంఘం ఫెలోషిప్ ఆఫ్ ఎవెంజలికల్ చర్చెస్ రిజిస్ట్రేషన్
కనుక తర్వాత 1974లో IMI పేరు మీద చెన్నైలో రిజిస్ట్రేషన్ అయింది. దానికో కమిటీ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో భువనగిరి, చేరియాల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, రామన్నపేట ఇదేమో IMI కింద ఉంటుంది. అయితే ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ దాంట్లో వచ్చేట్టు ఎన్నికం అంతా కూడా FACకి ఇవ్వాలి అనేది నిర్ణయం ఉంది. కనుక ఈ రెండు కమిటీలు IMI కమిటీ, FAC కమిటీ రెండు పనిచేస్తుంది. ఈ మధ్యలో IMI కమిటీ కొద్దిగా ప్రాబ్లం, సర్టిఫికెట్ రాలేదు కాబట్టి ఇప్పుడు కొందరు సొంత సర్టిఫికెట్ తయారు చేసుకొని వచ్చి సొంతగా మేమే IMI కమిటీ అని వాళ్ళని ఎవరు మరి నియమించలేదు. ఒకవేళ వారు నియమించబడినా వాళ్ళకి అధికారాలు లేవు. వచ్చి ఏం చేస్తారంటే మేము దీన్ని అమ్ముతాం, చేరియాల ప్రాపర్టీని అమ్ముతాం, అధికారం మీకు ఎక్కడ ఉంది అని చెప్పేసి IMI కమిటీ 8 మంది తీర్మానం చేశారు. ఏం చేశారంటే అమ్మడానికి వీలు లేదు, 3 మాత్రమే మేము దీన్ని అమ్ముతామని 3, 8 మంది అమ్మకూడదు అని. అలాగునే చేరియాలలో ఉన్నటువంటి ప్రాపర్టీ కాబట్టి చేరియాలలో ఉన్నటువంటి సభ్యులందరి తీర్మానం ఉండాలి. వీళ్ళ తీర్మానం లేకుండా ఎవరు అమ్మడానికి వీలు లేదు, కొనడానికి వీలు లేదు. కనుక వాళ్ళు ఏదో సాటుకు ఎక్కడనో బయాన తీసుకుంటున్నాం, మేము దీన్ని అమ్మేసేస్తామని పుకార్లు పుట్టించారు. కనుక అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నిర్ణయించాం. ఇప్పుడు దీనికి నేను ఈ యొక్క సంఘాలన్నిటి తరఫున నేను ప్రెసిడెంట్, డేవిడ్ గారు సెక్రటరీ. తర్వాత ఇప్పుడు మేము ఈ యొక్క సంఘాలను కాపాడాలి. సంఘాలను కాదు, మిషన్ యొక్క ప్రాపర్టీని కాపాడడానికి IMI, FAC రెండు కలిసి మిషన్ కాపాడుకోవాలి, దీన్ని డెవలప్ చేసుకోవాలని మేము ఇష్టపడుతున్నాం. దీని కొరకు కొంతమంది మరి అబద్ధాలు చెప్పి ఏదో మోసం చేసి ఏదో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అది మాత్రం చెల్లదు, మేము దాన్ని ఒప్పుకోవడం లేదు.